వెల్కమ్ టు B6 న్యూస్. ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుల నియామకం కోసం విద్యార్థుల తల్లిదండ్రులు రోడ్డెక్కి ధర్నాకు దిగిన సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం సముద్రలింగాపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో 95 మంది విద్యార్థులకు గాను 5 ఉపాధ్యాయులు ఉండగా డిప్యూటేషన్ పై విద్యాశాఖ అధికారులు బదిలీ చేశారని, 3 ఉపాధ్యాయులతోనే 95 మంది విద్యార్థులకు బోధనా తరగతులు జరుగుతున్నాయని, పలుమార్లు విద్యాశాఖ అధికారులను కలిసినా కలెక్టర్ను కలిసి మొరపెట్టుకున్న ఫలితం లేకపోవడంతో మా పిల్లల భవిష్యత్తు కోసం రోడ్డెక్కాల్సి వచ్చిందని తెలిపారు. ఇకనైనా అధికారులు స్పందించి వీలైనంత త్వరగా పాఠశాలకు ఉపాధ్యాయులను కేటాయించాలని డిమాండ్ చేశారు. సుమారు గంట పాటు కామారెడ్డి సిరిసిల్ల ప్రధాన రహదారిపై ధర్నా రాస్తారోకో నిర్వహించడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. స్థానిక ఎస్ఐ రమాకాంత్ ఆదేశాలతో సంఘటనా స్థలానికి చేరుకున్న ఏఎస్ఐ విద్యార్థుల తల్లిదండ్రులతో జిల్లా విద్యాశాఖ అధికారితో చరవాణిలో మాట్లాడించి ధర్నా విరమింపజేశారు. గ్రామము గంభీరపేట మండలం రాజన్న సిరిసిల్ల జిల్లా. మా స్కూల్లో 95 మంది విద్యార్థులు ఉన్నారు. స్కూల్లో 5 టీచర్లు ఉంటే 2 టీచర్లను బదిలీపై పంపించారు. మాకు 95 మంది విద్యార్థులు ఉంటే వాళ్ళ నియమం ప్రకారము ఎడ్యుకేషన్ నియమం ప్రకారం 4 టీచర్లు ఉండాలి. 4 ప్రస్తుతం 3 ఉన్నారు. మాకు టీచర్స్ ఖచ్చితంగా కావాలని చెప్పి 2 సార్లు కలెక్టర్ గారి దగ్గరికి డిఓ గారి దగ్గరికి వెళ్ళి లెటర్ ఇవ్వడం జరిగింది. వాళ్ళ సానుకూల స్పందించి మేము ఏర్పాటు చేస్తామని చెప్పేసి అన్నారు. ఇప్పుడు మాకు ఎలాంటి టీచర్ పోస్టులు ఇవ్వడం లేదు, రాదు అని చెప్పేసి చెప్తున్నారు. మొన్న ఎంఈఓ గారి దగ్గరికి వెళ్తే కూడా మా చేతిలో ఏం లేదని చెప్పేసి ఎంఈఓ గారు అంటున్నారు. డిఓ గారు ఫోన్ చేస్తే కూడా మా చేతిలో ఏం లేదు అంటున్నారు. మాకు ఖచ్చితంగా ఒక టీచర్ పోస్ట్ కావాలి సార్. దానికోసం ఈ రోజు మేము పేరెంట్స్ వచ్చి ధర్నా చేస్తున్నాం. అయినా కానీ మాకు ఎలాంటి రెస్పాన్స్ లేదు సార్. దయచేసి మాకు ప్రైవేట్ స్కూల్ పోయేటంత స్తోమత లేదు సార్. దయచేసి మాకు టీచర్లను పంపించారు సార్.